నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా రాజకీయాల్లో ముఖ్యంగా మూడేళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న గాజా యుద్ధంలో అత్యంత కీలకమైన చారిత్రాత్మక మలుపు చోటు చేసుకుంది. కైరో వేదికగా నెలల తరబడి సాగిన ఉత్కంఠభరిత చర్చల అనంతరం హమాస్ ఆయుధాలను వేయడానికి గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణకు ఒక సమగ్రమైన అవగాహన ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేసేశారు. ఈ చారిత్రాత్మక శాంతి ప్రణాళిక, ఆయుధ విసర్జన ప్రక్రియ, గాజా భవిష్యత్తు పాలనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. గాజా సంక్షోభంలో గత 8 నెలలుగా సాగుతున్న దౌత్యపరమైన ప్రతిష్టంభనకు ఎట్టకేలకు ఒక సంచలన ముగింపు లభించింది. ఈజిప్ట్ రాజధాని కైరోలో హమాస్ ప్రతినిధులు, అలాగే ఈజిప్ట్, ఖత్తర్, టర్కీ దేశాలకు చెందిన మధ్యవర్తులు అమెరికా బృందం జరిపిన సుదీర్ఘమైన దౌత్య చర్చలు ఫలించాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నేతృత్వంలోని బోర్డ్ ఆఫ్ పీస్, హమాస్ ప్రతినిధుల మధ్య ఒక సమగ్రమైన ఫ్రేమ్వర్క్ ఒప్పందం కుదిరినట్లు అంతర్జాతీయ వర్గాలు ధృవీకరించాయి. ఈ చారిత్రాత్మక పరిణామంపై యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు. గాజాలో హమాస్, ఇతర సాయుధ ముఠాల నుంచి ఆయుధాలను సంపూర్ణంగా ఉపసంహరించుకోవడానికి బోర్డ్ ఆఫ్ పీస్ ఒక మైలురాయి లాంటి ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. ఇది పశ్చిమ ఆసియా ప్రాంతంలో శాశ్వత శాంతి భద్రతలను నెలకొల్పడంలో అత్యంత కీలకమైన అడుగు అని ఆయన అభివర్ణించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల గాజా పీస్ ప్లాన్లో భాగంగా ఈ ఆయుధ విసర్జన ఒప్పందం అమల్లోకి రానుంది. అయితే హమాస్ ఒకేసారి తన వద్ద ఉన్న ఆయుధ సంపత్తిని వేడదని, చాలా జాగ్రత్తగా రూపొందించిన వివిధ దశలలో ఈ ప్రక్రియ సాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ఆయుధ విసర్జన ప్రక్రియ పురోగమించే కొద్దీ గాజా భూభాగం నుంచి ఇజ్రాయెల్ రక్షణ దళాలు క్రమంగా తమ బలగాలను ఉపసంహరించుకుంటాయి. ఈ కొత్త ఒప్పందం ప్రకారం గాజా ఇకపై హమాస్ లేదా ఏ ఇతర మిలిటెంట్ గ్రూపుల నియంత్రణలో ఉండదు. బోర్డ్ ఆఫ్ పీస్తో కలిసి పనిచేసే ఒక కొత్త పౌర పాలస్తీనా ప్రభుత్వం గాజా పరిపాలన బాధ్యతలను స్వీకరిస్తుంది. గాజాలో అంతర్గత భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఒక నూతన పాలస్తీనా పోలీస్ దళం ఏర్పడుతుంది. గాజాలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు స్థానిక నివాసితులు, పొరుగు దేశాలకు రక్షణ కల్పించేందుకు అంతర్జాతీయ స్థిరీకరణ దళం రంగంలోకి దిగుతుంది. ఈ బహుళజాతి భద్రతా దళం కొత్త పాలస్తీనా పోలీసులతో కలిసి గాజా వ్యాప్తంగా సెక్యూరిటీని పర్యవేక్షిస్తుంది. 2023 అక్టోబర్ 7 నాటి భయంకరమైన దాడులు పునరావృతం కాకుండా ఇజ్రాయెల్కు కావలసిన పూర్తి భద్రతా హామీలు లభిస్తాయని అమెరికా ప్రకటించింది. అయితే హమాస్ వర్గాలు ఈ ఒప్పందాన్ని షరతులతో కూడిన ఫ్రేమ్వర్క్గా మాత్రమే అభివర్ణిస్తున్నాయి. ఇజ్రాయెల్ కూడా తన బాధ్యతలను సమానంగా నెరవేరిస్తేనే ఆయుధ విసర్జనకు కట్టుబడి ఉంటామని హమాస్ ప్రతినిధి గాజీ హమాద్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి పూర్తిగా నిష్క్రమించకుండా ఆయుధాలను అప్పగించే ప్రసక్తే లేదని, ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తాము కూడా ఒప్పందం నుంచి తప్పుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ ఒప్పందం కింద హమాస్ మిలిటరీ మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేయనున్నారు. దశాబ్దాలుగా నిర్మించిన భూగర్భ టన్నెల్ నెట్వర్క్లు, భారీ ఆయుధ డిపోలు, మిస్సైళ్లు తయారు చేసే ఫ్యాక్టరీలను అంతర్జాతీయ దళాల పర్యవేక్షణలో పూర్తిగా క్లియర్ చేస్తారు. హమాస్ వద్ద ఉన్న భారీ ఆయుధాలను ఇజ్రాయెల్కు కాకుండా భవిష్యత్తులో ఏర్పడే పాలస్తీనా పౌర ప్రభుత్వ రక్షణ వ్యవస్థకు మాత్రమే బదిలీ చేస్తారని హమాస్ వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తం ఆయుధ విసర్జన, మిలిటరీ ఆస్తుల ధ్వంసం, ఇజ్రాయెల్ బలగాల పూర్తి ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు 200 నుంచి 350 రోజుల సమయం పడుతుందని బోర్డ్ ఆఫ్ పీస్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. మొదటి 14 రోజుల్లో కేవలం గాజా పోలీసు వద్ద ఉన్న సాధారణ ఆయుధాల బదిలీ, ఒప్పంద అమలు విధానాలపై మధ్యవర్తులతో సమగ్ర చర్చలు జరగనున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి ఈ ఒప్పందంపై ఇంకా అధికారిక ముద్ర పడలేదు. గాజా పూర్తిగా ఆయుధరహిత ప్రాంతంగా మారే వరకు, తమ భద్రతా నిబంధనలు నెరవేరే వరకు తాము బలగాలను ఉపసంహరించుకోమని ప్రధాని నెతన్యాహు గతంలో చెప్పినట్లు గాజాలో తమ నియంత్రణను కొనసాగిస్తామని ఇజ్రాయెల్ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. హమాస్ నిజంగా ఆయుధాలను వీడుతుందనే విషయంలో ఇజ్రాయెల్ తీవ్ర సందేహంతో ఉంది. ఇరాన్ సంక్షోభం వల్ల హమాస్కు ఇరాన్ నుంచి అందాల్సిన మద్దతు తగ్గిపోవడంతో హమాస్ ఈ ఒప్పందానికి రాక తప్పలేదని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అమెరికా ఒత్తిడి, ఈజిప్ట్, ఖతర్, టర్కీల మధ్య వర్తిత్వంతో హమాస్ కొంత మెత్తబడినప్పటికీ అసలైన మిలిటరీ టన్నెల్ ధ్వంసం, కఠినమైన తనిఖీలు ఎలా జరుగుతాయనేది ఇంకా సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. అక్టోబర్ నుంచి కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ గాజాలో దాడులు ఆగడం లేదు. ప్రతీకార దాడుల్లో వందలాది మంది పాలస్తీనియన్లు మరణిస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్ తన సైనిక వ్యూహంలో భాగంగా గాజా భూభాగంలో దాదాపు 70% ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని చూస్తుంది. ఇప్పటికీ సగానికి పైగా గాజా ఇజ్రాయెల్ సైనిక ఆక్రమణలోనే ఉంది. గత 3 ఏళ్ల భయంకరమైన యుద్ధంలో 73,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా గాజా నగరం పూర్తిగా శిథిలమైంది. లక్షలాది మంది ప్రజలు అమానుషమైన పరిస్థితుల్లో గుడారాల్లో జీవిస్తున్నారు. అమెరికా నేతృత్వంలోని ఈ పీస్ ప్లాన్ గాజాను పునర్నిర్మించి పాలస్తీనియన్లకు సొంత పరిపాలనను అందిస్తుందో, లేక ఇరుపక్షాల పరస్పర అనుమానాల వల్ల, కాగితాల వల్లే పరిమితమవుతుందో రాబోయే కొన్ని నెలల కాలంలో తేలనుంది.